ఏనుగు పెత్తనమిస్తే తలంత గురికి చందంగా తయారైంది యాదాద్రి జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరు. సెలవులో ఉన్న అధికార ఇన్ఛార్జ్ బాధ్యతలను సబార్డినేటర్కు అప్పగిస్తే ఎవరు ఊహించిన అక్రమాలకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 60 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అవినీతిలో రికార్డు సృష్టించాడు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టడంతో అవినీతి భాగోతం బట్టబయలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి వెలుగు చూసింది. రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ మార్చి 7 నుంచి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. ఆయన స్థానంలో జూనియర్ అసిస్టెంట్ ఇర్షాద్కు సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ 21న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం 5 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆ తర్వాత రంజాన్ పండుగ ఉండడంతో జిల్లా రిజిస్ట్రార్ అనుమతితో ఇర్షాద్ ఇంటికి వెళ్లాడు. 1 గంట పాటు చూసుకోమని మరో జూనియర్ అసిస్టెంట్ సుధీర్కు పని అప్పగించాడు. సాయంత్రం 5 గంటల తర్వాత జూనియర్ అసిస్టెంట్ సుధీర్ చెలరేగిపోయాడు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కేవలం 3 గంటల వ్యవధిలోనే అక్రమంగా 66 రిజిస్ట్రేషన్లు అతడు చేశాడు. అయితే అవన్నీ గతంలో సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించినవి. అంతేకాకుండా పెండింగులో ఉంచిన అక్రమ లేఅవుట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇరవై 24వ తేదీ ఇర్షాద్ విధులకు హాజరయ్యాడు. సుధీర్ మాత్రం కార్యాలయానికి రాకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో సుధీర్కు ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం నుంచి గురువారం వరకు విధులకు హాజరు కాలేదు. వ్యవహారం మేడ్చల్ మల్కాజ్గిరి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనపై ఆయన విచారణకు కూడా ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టిన జిల్లా రిజిస్ట్రార్ ఈ నెల 25న కార్యాలయానికి వచ్చి తనిఖీ చేశారు. ఉన్నతాధికారి విచారణకు వస్తున్నారని తెలియడంతో 66 డాక్యుమెంట్లను మాయం చేసినట్లు గుర్తించారు. దీంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను రద్దు చేసి సుధీర్పై చర్యలకు సిద్ధమయ్యారు. తర్వాత 2 రోజులు సెలవులు వచ్చాయి. సెలవుల తర్వాత సోమవారం రోజున కార్యాలయానికి హాజరైనప్పుడు 66 దస్తావేజులు చెక్ షీట్ చేసి ఉన్నాయి. అటు విషయాన్ని గౌరవ జిల్లా రిజిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళారు. వారు డాక్యుమెంట్లను పెండింగ్ పెట్టమని చెప్పారు. పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లను రివ్యూ చేయడం జరిగింది. సుధీర్ ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన విషయం తెలిస్తే బాధితులు ఆందోళన చేసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.